ఇవాళ తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ 10 అంశాల ఎజెండాను సిద్ధం చేసిన ఇరు రాష్ట్రాలు. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి ప్రజాభవన్లో ఏర్పాట్లు. సాయంత్రం 6 గంటలకు సమావేశం కానున్న రేవంత్, చంద్రబాబు. రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చ. రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయం. రేవంత్ రెడ్డికి యువతపై ప్రేమ లేదు, నిరుద్యోగులంటే గౌరవం లేదన్న కేటీఆర్. అసెంబ్లీలో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దన్న సీఎం రేవంత్. ఇవాల్టి నుంచి కడప జిల్లాలో జగన్ పర్యటన. సీనియర్ లీడర్లతో తాజా పరిణామాలపై చర్చ. స్మగ్లింగ్ చేస్తున్న పెద్ద తలకాయలను పట్టుకోండి. అటవీశాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశం. ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం. నగర సమస్యలపై చర్చించనున్న కార్పొరేటర్లు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి మంత్రి సీతక్క లీగల్ నోటీసులు. ఏపీ అసెంబ్లీ భవనాలు పరిశీలించిన స్పీకర్. 5 ఏళ్లుగా అసెంబ్లీ భవనాలను వైసీపీ పట్టించుకోలేదన్న అయ్యన్న. ఓఆర్ఆర్ లోపల ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్న భట్టి. ఫార్మా హబ్ గా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామన్న శ్రీధర్ బాబు. నీట్ పేపర్ లీకేజ్ పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలి. పరీక్ష నిర్వహణ రాష్ట్రాలకే అప్పగించాలన్న జీవన్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 9న తిరుమలలో కోయిల ఆళ్వార్ తిరుమంజన సేవ. 16 వరకు శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు. మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొన్న కార్, 3 మృతి. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు మోదీ విదేశీ పర్యటన. రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటించనున్న ప్రధాని. భారత్, రష్యా మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగయ్యాయి. మోదీ, పుతిన్ భేటీతో మరింత బలపడతాయన్న జైశంకర్. ప్రత్యేక డ్రైవ్ కింద 2500 జనరల్ కోచ్ల తయారీ. మరో 10,000 జనరల్ కోచ్లకు ఆమోదం లభించిందన్న అశ్విని వైష్ణవ్. పారిస్ ఒలింపిక్స్ కు వెళ్లి పతకాలతో రండి. క్రీడాకారులకు ప్రధాని మోదీ సూచన. హత్రాస్ దుర్ఘటనలో బాధితులకు రాహుల్ పరామర్శ. బాధితులకు పరిహారం చెల్లించాలంటూ డిమాండ్. నీట్ పరీక్షను రద్దు చేసేది లేదు. సుప్రీంకోర్టులో కేంద్రం ఎఫిడవిట్. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు దక్కని ఊరట. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో భారీ అగ్ని ప్రమాదం. ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్లో ఎగిసిపడిన మంటలు. అసోంలో కొనసాగుతున్న వరద బీభత్సం. కుండపోత వర్షంతో నీట మునిగిన గ్రామాలు. యూకే కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్. ఓటమికి బాధ్యత వహిస్తున్నానన్న రిషి సునక్.